హ్యాండ్లింగ్ అయితే అస్సలు పేరే పెట్టలేం. ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్ రేడియల్ టైర్స్ అంటే ఇట్లే ఉంటుంది. టాప్ అండ్ స్పీడ్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఆల్ న్యూ 2025 KTM డ్యూక్ 200 సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రైడ్ రివ్యూ, అలాగే స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ బ్యూటిఫుల్ మిషన్ మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని తిరుమల KTM అనమాట. పక్కన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, సో విజిట్ అవ్వండి ఒకసారి దగ్గరలో కనుక ఉన్నట్లుగా అయితే. ఈ వీడియోలో నేను దీన్ని రైడ్ చేస్తాను డిఫరెంట్ RPMలో అండ్ డిఫరెంట్ సినారియోస్లో. సో ఆఫ్ రోడ్లో రైడ్ చేద్దాం. సో బ్రేకింగ్ అలాగే రోడ్ గ్రిప్ ఎలా ఉందో చూద్దాం. అలాగే మంచి స్పీడ్లో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. మీరు కనుక KTM డ్యూక్ 200ని కొనాలనుకున్నట్లయితే 2025లో దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో. నాకు తెలిసి మీకు నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ని మీ దాకా తీసుకురావాలంటే దయచేసి ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఒక 85,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటికీ. దయచేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే 1,00,000 మందికి రీచ్ అవుతాం. సో ఆ జర్నీలో తోడే ఉంటారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఈ బైక్ సంబంధించిన డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఒకసారి అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, రిప్లై అయితే అందిస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,48,000 రూపాయలు. సో ఈ వీడియో నేను ఒంగోలులోని తిరుమల KTM షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఫోన్ చేసి డీటెయిల్స్ గురించి తెలుసుకోగలరు. నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ఫుల్ ఇంజన్ అనమాట. 200cc DOAC ఇంజన్ తోటి ఆఫర్ చేస్తున్నటువంటి ఏకైక బైక్ అని చెప్పొచ్చు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నారు. టోటల్లీ 6 మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది అనమాట. 19.5 Nm టార్క్ని 25 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. విత్ అండర్ బెల్లీతో వస్తుంది కాబట్టి ఎగ్జాస్ట్ మీరు కొంచెం చూసుకొని నడిపించుకోండి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు. సో అలాగే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఓన్లీ టో షిఫ్టర్ తోటే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రేడియేటర్ మీరు గమనించవచ్చు, లిక్విడ్ కూలింగ్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది. బట్ DOAC ఇంజన్ కాబట్టి మీకు ఇనిషియల్ పికప్ ఇరగొట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ ద బ్యూటిఫుల్ హెడ్ ల్యాంప్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా పెద్ద ఫ్యాన్ బేస్ నడుస్తుంది అనమాట దీని హెడ్ ల్యాంప్ గురించి. అండ్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది అన్ని బైక్స్తో పోల్చుకుంటే. ఫ్రంట్ నుంచి వచ్చేది మనకి KTM డ్యూక్ అని అర్థమవుతుంది అనమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే DRLs, అలాగే 6 ప్యాక్ ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ కూడా మనకి 6 ప్యాక్ ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ విత్ హజార్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. టోటల్లీ మీకు ఫుల్ LED సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కానీ ఈ 2025లో కూడా ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ అయితే మిస్ చేశారు. నెక్స్ట్ డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. 2024 ఎండ్లో అనుకుంటా దీన్ని నేటివ్ కన్సోల్ నుంచి కలర్ TFT క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే టాకోమీటర్ కనిపిస్తుంది కదా, ఇది మనకి హెవీ RPMలోకి వెళ్ళేటప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే క్లాక్, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, అలాగే ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ABS, హై బీమ్, అలాగే బ్యాటరీ వోల్టేజ్, స్పీడ్, ట్రిప్స్, ఇవన్నీ యాజ్ యూజువల్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే దీని యొక్క ప్రైస్ హెవీగా ఉంటుంది, పోతే చాలా ఇబ్బంది పడతారు. 23,000 దాకా పడుతుంది అనమాట మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే. అలాగే లోపల చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్ప్లోర్ చేయాలంటే టైం పడుతుంది. నెక్స్ట్ టైర్స్ అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఈ మనకి రెండు కూడా రేడియల్ టైర్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 17" టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ లో 110 సెక్షన్ టైర్ అయితే ఉంది. 300 mm డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది అనమాట. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. అలాగే మనకి పెటల్ డిస్క్ ఇవ్వాల్సింది చాలా బాగుండేది హీట్ డిస్ట్రిబ్యూషన్ కి. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. 150 సెక్షన్ టైర్ అయితే ఉంది. వైట్ టైర్ అనమాట, రేడియల్ టైర్. వంచి తిప్పుకునేటప్పుడు, కార్నరింగ్ కొట్టేటప్పుడు అండ్ మంచి స్పీడ్ లో స్టెబిలిటీ కూడా ఇది ఆఫర్ చేస్తుంది. మంచి బ్రేకింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను బ్రేకింగ్ యొక్క ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనే దాని గురించి. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో WP Apex 43 mm UHD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మంచి స్పీడ్లో మంచి స్టెబిలిటీ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక రేర్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదివరకు WP Apex సస్పెన్షన్ ఉండేది, ఇప్పుడు కాస్ట్ కటింగ్ కోసం దీన్ని నైట్రాక్స్లోకి మార్చారనమాట. 10 స్టెప్ అడ్జస్టబుల్. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. సో దీని సీట్ హైట్ వచ్చేసరికి మనకి 822 mm అయితే ఉంటుంది. సో ఒకసారి నేను ఎక్కి కూర్చుంటాను చూడండి. నేను 5.10 ఉంటాను, బట్ నాకైతే మాత్రం ఎగ్జాక్ట్గా కాళ్ళు అయితే కిందనే. సో నేను షూ కూడా వేసుకున్నాను అనమాట. నాకు తెలిసి 5.7 అలా ఉండే వాళ్ళకి సూట్ అవుతుందని, యాప్ట్గా సూట్ అవుతుందని నా ఒపీనియన్. సో ఇది మనకు ఆల్వేజ్ స్ప్లిట్ సీట్ తోటే వస్తుంది. సో మీ గర్ల్ ఫ్రెండ్కి అయితే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది మీ ఇద్దరికి. బట్ మీ ఇంట్లో ఎవరన్నా లేడీస్ కూర్చోవాలంటే మాత్రం కష్టమైతే అవుతుందన్నమాట. అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ సీట్ మీద కూర్చున్నప్పుడు సీట్ ఫామ్ ఫినిషింగ్ అయితే కొంచెం హార్డ్ ఫీలింగ్ అయితే ఉంది నాకైతే.
సో బండి అయితే మాత్రం హ్యాండిల్ బార్ చాలా దగ్గరగా అనిపిస్తుంది. ట్యాంక్ చాలా చిన్నదిగా ఉంది, బట్ అయినప్పటికీ కూడా 13.4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో భాగంగా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే ఇరగొట్టేస్తుంది. దానికి నిదర్శనమే ఈ ఫ్యూయల్ ట్యాంక్. 13.4 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. విత్ బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. టచ్ చేసేటప్పుడు చూడటానికి చాలా మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. అలాగే దీని యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తూ మనకి ట్యాంక్ యొక్క కౌల్స్ చాలా ముందుకు డ్రా చేయబడ్డాయి. దాని మీద KTM 200 అని చెప్పి రాసిందన్నమాట. చూడటానికి చాలా బాగుంది. దీని యొక్క క్యారెక్టర్ని తెలియజేస్తుంది. చాలా అగ్రెసివ్గా ఉంటాను, ఎక్కి కనుక మీరు ప్రాపర్గా సేఫ్టీ లేకుండా రైడ్ చేస్తే మీకు అదిరిపోతుందని చెప్తున్నాను అనమాట. అలాగే ద రోబస్ట్ ట్రెలిస్ ఫ్రేమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రేమ్ అయితే చాలా బాగుంటుంది. మంచి స్పీడ్లో అంటే 100 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఇది ఆఫర్ చేస్తూ ఉంటుంది. కాకపోతే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిద్దనే కానీ 155 mm. అదర్వైజ్ ఎర్గనామిక్స్ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ లో భాగంగా అండర్బెల్లి ఎగ్జాస్ట్ అయితే మీరు చూడొచ్చు, ప్రాపర్ గానే ఇన్స్టాల్ చేశారు. అలాగే మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 kilometers కి చైన్ లూప్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి శారీ గడ్ కనిపిస్తుంది, కొంచెం తక్కువగానే ఉంది, నేరోగా కనిపిస్తుంది. అలాగే హగ్గర్ చాలా వైడర్ గా కనిపిస్తుంది. ఫుట్ పెక్స్ అయితే మీరు చూసుకోవచ్చు లబ్బర్ ఫినిషింగ్ తోనే, టో షిఫ్టర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫైనల్ దీని యొక్క మైలేజ్ 35 kmpl దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ 40 దాకా వెళ్తుంది రైడర్ని బట్టి. ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే రెడీ టు రేస్ కన్సోల్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారుగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ అన్నమాట. దట్స్ ద వర్డ్. చాలా బాగుంది. సో ఇన్స్టెంట్ పికప్ అండ్ మిడ్ రేంజ్ పికప్ అయితే మాత్రం కొట్టేసింది అన్నమాట. చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఫ్రెండ్స్ నన్ను ఇంప్రెస్ చేసిన విషయం ఏంటో తెలుసా, బండి యొక్క ఇంజన్ రిఫైన్నెస్ అన్నమాట. ఎగ్జాస్ట్ నోటు బండి నడిపేటప్పుడు ఇంకా నడపాలనిపిస్తుంది అన్నమాట. అంత బాగా రిఫైన్డ్గా అనిపిస్తుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో నేక్డ్ స్పోర్టియర్ వెహికల్స్లో కనుక మీరు ఒక డివైఎస్ ఇంజన్ చూస్తుంటే మాత్రం 200cc మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ KTM Duke 200. సో ఇంకా మీకు NS 200లో కూడా మీకు 200cc అయినా SOS ఇంజిన్ వస్తుంది. సో డివైఎస్సి కోసం అయితే దీన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అబ్బబ్బా ఏమన్నా ఎగ్జాస్ట్ గైస్, నాకైతే లిటరల్లీ చాలా బాగా అనిపిస్తుంది ఎగ్జాస్ట్ నోట్ తోటి. సో బండి నడిపిస్తుంటే మీరు హై ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయదన్నమాట. హై ఎండ్ అయితే NS 200లోనే బాగుంటుంది. సో ఇక్కడ ఇలాంటి స్లిప్పరీ రోడ్లో బ్రేక్ కొడదాం ఒకసారి. బ్రేక్ కొట్టి నేను చూపిస్తాను. రేడియల్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ మంచి బ్రేకింగ్ డ్యూయల్ ఛానల్ ఏరియాస్ కూడా ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, మీరైతే హ్యాపీగా బ్రేక్ కొట్టచ్చు. వావ్ నైస్ బ్రేకింగ్, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఫ్రంట్ టు బ్యాక్ ప్రాపర్ బ్రేకింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా మంచి బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ జస్ట్ ఫీల్ ద ఎగ్జాస్ట్ నోట్. చాలా మంచి క్యారెక్టర్ అయితే ఉందన్నమాట బండికి. అగ్రెసివ్గా ఉంది బండి. బ్రేకింగ్ మాత్రం రియల్లీ సూపర్. మంచి రేడియల్ టైర్స్ ఆఫర్ చేయడం వల్ల అండ్ మంచి రోడ్ గ్రిప్ కూడా దొరుకుతుంది. బండి సెల్ఫ్ ఆగిపోతుంది ఏందనుకుంటున్నారా, క్లచ్చింగ్ అలవాటు కాలేదు. సో దట్స్ వై క్లచ్లో యాక్షన్ వల్ల కొంచెం ఆగుతుంది, అంతేగాని బండిలో ప్రాబ్లం కాదు. ఇన్స్టెంట్ పికప్ మీ మెయిన్ ప్రయారిటీ ఏంటి కనుక Duke 200 తీసుకుంటే ఎవ్రీ ప్యానీకి వర్త్ అన్నమాట. వర్త్ అనిపిస్తుంది. సో టాప్ అండ్ స్పీడ్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు సిటీలో నడిపించుకోవడం కోసం కొంచెం అగ్రెసివ్ రైడ్స్ కోసం కనుక తీసుకున్నట్లయితే కుమ్మేస్తుంది అన్నమాట. ఇంజన్ పర్ఫార్మెన్స్ అలా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. సో మీరు కనుక ఒక మంచి డివైఎస్ ఇంజన్ కనుక చూస్తున్నట్లయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పికప్ కోసం దిస్ ఈస్ ద బెస్ట్. ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ ఫినిషింగ్ అయితే కొంచెం హార్డ్ అనిపించింది కూర్చున్నప్పుడు. ఫోమ్ ఫినిషింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. సో సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, మంచి స్పోర్టియర్ సిట్టింగ్ అన్నమాట. సో లెగ్స్ అయితే కొంచెం బ్యాక్వర్డ్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది, రైడర్ ఫార్వర్డ్ ఉంది, చాలా బాగుంది. దాని మీద మనం బేస్ అయ్యి మనకు రిస్ట్ పెయిన్ అట్లాంటి ఏమి రావన్నమాట. కాన్ఫిడెంట్ ఉంది. ఆ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇరగొట్టేసింది. ఎలా అయితే అలా వాడుకోవచ్చు అనమాట, ఒక టాయ్ లాగా.
సో బాగా నచ్చుతుంది. హారన్ కూడా సో చాలా మంచి హారన్, వెనక్కి తిరిగి చూడాల్సిందే ఎవరైనా సరే. సో బండి యొక్క రెవ్ కౌంట్కి వెనక్కి తిరిగి చూస్తారన్నమాట. సో టర్నింగ్స్ తీసుకునేటప్పుడు అయితే వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ బండి కాంపాక్ట్గా ఉంది. అండ్ ఇలాంటి ఫీల్ నాకు యమహా MT తోలేటప్పుడు అనిపించింది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇది అనిపిస్తుంది అనమాట. సో మనకి మన బాడీకి అతుక్కుపోయినట్టు ఉంటుందన్నమాట బండి. అంతగా మౌల్డ్ అయిపోతుంది మన బాడీకి. అట్లా ఫీల్ ఉంటుందన్నమాట. కాన్ఫిడెంట్ ఎలా అయినా తోలొచ్చు దీన్ని అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో వైబ్రేషన్స్ అయితే నాకైతే అనిపించలేదు. డివైస్ ఇంజిన్ అవడం వల్ల, 4 వాల్వ్ ఇంజిన్ అవడం వల్ల ప్రాపర్ మనకి ఆ పవర్ డెలివరీ అయితే జరిగింది. ఎక్కడ నాకు పెద్దగా అనిపించలేదు. నేను 114 దాకా వెళ్ళినట్టున్నాను. పెద్దగా నాకేం అనిపించలేదు. సో 6 స్పీడ్స్ ఉండటం వల్ల పవర్ డెలివరీ అనేది ప్రాపర్గా అయితే వెళ్తుందన్నమాట. చాలా స్మూత్ ఉంది ప్రతి గేర్లో. అండ్ స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్. సో స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల గేర్లు డౌన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. గేర్ కూడా నాకు ఎక్కడ కూడా హార్డ్ ఫీలింగ్ లేదు, స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ లేదు. చాలా స్మూత్గా పడిపోతున్నాయి అన్నమాట. నేను చాలా ఎంజాయ్ చేశాను రైడ్ని అయితే మాత్రం నేను. సో 13.4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ విజిబిలిటీ కూడా ఎరగొట్టేసింది. సో మీ పర్సనల్ యూసేజ్ కోసం ఒక మంచి బైక్ని లాంగ్ రైడ్స్ పర్పస్ మీద కనుక తీసుకుంటే, అగ్రెసివ్ మోడల్ కోసం చూస్తుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. మీరైతే కంపల్సరీ కొనుగోలు చేయొచ్చు. మీరు కనుక కాలేజ్ స్టూడెంట్స్ అయ్యండి అండ్ సిటీలో నడిపించుకోవడం మెయిన్గా పెట్టుకుంటే మైండ్లో, సో ఈ అగ్రెసివ్ బండి అయితే మీరు రైడ్ చేయొచ్చు అన్నమాట KTM నుంచి. సో ఈ 2025లో దీంట్లో మనకి ఆ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చినట్లయితే బాగుండేది. ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఛార్జింగ్ మనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి. సో అది ఒకటి మిస్ అయింది. మైలేజ్ అనేది మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బండి నడిపే విధానాన్ని బట్టే ఉంటుంది. మీరు డీసెంట్ రైడర్ అయితే 35 to 40కి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. లేదని కూడా 35 అయితే కన్ఫామ్గా వస్తుందన్నమాట. 200cc ఇంజినే కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉంది కాబట్టి మీరు మంచిగా నడిపించుకోవాలి. ఇక బండిని హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను తిరుమల KTM షోరూమ్కి అయితే వచ్చేసాను. సో ఈ రైడ్ నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంటుంది. సో అక్కడికి రండి, మెసేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ బండి కొనే విషయమై. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఎవరి కోసం వీడియోస్ చేయాలి చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్.